ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో మీనరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి. మీ మంచి కోరే చెప్తున్నాను. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే మీనరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి మీనరాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది? వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకు అంటే మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక ఈ పెనుమార్పులు ఈ మీనరాశి వారిలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. అసలు ఈ మీనరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి? ఇక ఆ పెనుమార్పులు ప్రధానమైన కారణం ఏంటి? అదేవిధంగా ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మీనరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయని చెప్పవచ్చు. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ మీనరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. ఈ మీనరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పులు చెందబోతుంది. అంతేకాదు, వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు. దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పు కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని చెప్పవచ్చు. మొదటిగా ఎందుకు అంటే, వీళ్ళు మాకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అనే ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో మీనరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం కూడా లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా సరే డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్ తదితర నిపుణులు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీనరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు జరిగి తీరతాయి. అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగా ఉంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో ఈ రాశి వారిలో పుట్టిన వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయి. ఆ సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా
దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌభాగ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. శత్రువుల వల్ల విజయం సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామ్యం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగాలు అయితే కార్యాలయంలో ఉద్యోగుల మద్దతు సహకారం మీకు బాగా లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి. తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి విషయంలో కూడా ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందడుగు నడిపిస్తుంది. దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతమవుతుంది. ఇక ఈ మీనరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ప్రతి పనిలో కూడా మీ ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు కూడా మీరు చూస్తారు. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు. ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దైవ ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే గనక మీనరాశి వ్యక్తులు ప్రతినిత్యం కూడా శివ ఆరాధన చేసుకోవాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు వెర్రని శనగలు నానబెట్టిన తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అలాగే ఈ మీనరాశి వారి జీవితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరం మే నెల 2, 3, 4 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుందండి. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగుతుంది? ముఖ్యంగా ఈ మే నెల 2, 3, 4 తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలలోకి వెళితే ఈ మీనరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేతగానే పని చెప్పవచ్చు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కారు. అయితే ఈ
మీనరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా మీనరాశి వారు చాలామంది మిత్రులు కూడా శ్రేయోభిలాషులు కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ మీనరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధాలను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు. కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మీనరాశి వారిని చూసి ఓర్వలేకపోతున్నారు. కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తున్నారు. అంటే ఇక వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. ఈ జలసీ కారణంగా వీరి జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు. అలాగే ఇతరులు మీ మీద పన్నిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పుకొట్టగలిగే సామర్థ్యత ఈ మీనరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి నేర్పుతనం, చాకచక్యం, సమకూలనగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మీనరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయండి అని చెప్పవచ్చు. ఎటువంటి సందేహమే లేదు. ఈ 2025వ సంవత్సరం మే నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు, సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి. అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ చెడు చూపు, చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు. కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు. మీరు మాత్రం పైకి ఎంతగా నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతుంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క రాశివారి జీవితంలో ఈ నెల మే నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైన వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ మీనరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ వచ్చాయి. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ మే నెలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శనంగా కూడా నిలిచారు. అదేవిధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకు అంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించి వేస్తున్నాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకు అంటే
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఒక సందర్భంలో కూడా మీరు ఇక ఇంకా జీవితం ముగించాలి అనే నిరాశ అనేది మీకు ఏర్పడింది. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మే నెలలో 2, 3, 4 తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏవైనా వస్తువులు గనక ఉన్నట్లయితే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకు అంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, బకెట్స్ కానివ్వండి, ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచుకోకండి. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగే శక్తి ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా పటిక బెల్లం ఉంటుంది. పటిక బెల్లం కూడా ఒక రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో పటిక బెల్లం ఒక ముక్క పెట్టి పసుపు, కుంకుమలు రాసి గుమ్మానికి వేలాడతీయండి. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష రాకుండా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లును పరిశుభ్రంగా కూడా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ మే నెల 2, 3, 4 తేదీలలో ఏ రోజైనా సరే, ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇక అన్నీ కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అలాగే దాన ధర్మాలు కూడా చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.